పార్టీ పెట్టినా అన్నట్టు. ఆర్థిక మంత్రి ఇప్పుడు మన ఇక చూసిన ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది, నేను కనబడకుండా పెట్టారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతి చోట మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని దూరం పెట్టి రికార్డ్ అయ్యేటట్టు చేయాలి. మీరు కొంచెం ఓకే పట్టండి. చిన్న చిన్న ఇలా తెలంగాణ ఉద్యమం కాదు, సంవత్సరాల కొద్ది ఓపిక పట్టిన మీరు ఒక 5 సెకండ్లు కూడా ఓపిక పడతలేరు. ఓపికనే మనిషికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం యువకులు అంటే దేశానికి వెన్నుముక అని మన ఎవరో చెప్పారు, అది నిజమే. అటువంటి యువకులు ఇప్పుడు మన ముందట ఉన్నారు. వాళ్ళని అడిగి యువత రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయం మీద మనం కొంచెం మాట్లాడదాం. ఈ కాలేజ్ ఏంటిది? ఎస్కే డిగ్రీ కాలేజ్లో ఉన్నాము. మీ పేరండి? వంశీకృష్ణ. మీ టీం నుండి వచ్చాము. మీ ఇప్పుడు యువత రాజకీయాలకు రావాలా, వస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా రావాలండి. యువత అవసరం అనేది దేశానికి ఎంతో ఉంది. మామూలుగా మనం ఫస్ట్ నుండి చూసినట్టయితే అసలు యువత అనేది చాలా తక్కువ ఉంది రాజకీయాలలో. ఎప్పుడైతే యువత రాజకీయాల్లోకి ఎంటర్ అవుద్దో అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియా టోటల్లీ కరప్టెడ్. ఈ విషయం ఎవరిని, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు. ఒక్క నిమిషం. ఇప్పుడు కరప్టెడ్ అంటారు, మరి రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు అంటున్నారు అనుభవం లేని వాళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారు అనే ప్రశ్న పైన మీ సమాధానం? ఇది సమర్థించదగ్గ లేదండి. ఒక విషయం, యువత అనేది పక్కకు పెడితే ఎన్టీ రామారావు గారు అనుభవం లేకుండా డైరెక్ట్ గా పార్టీ పెట్టిన 9 నెలలకే రాజకీయాల్లోకి వచ్చారు. సో ఇప్పటికీ మనం మన ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ను పరిగణిస్తాం. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. అంటే నా ఉద్దేశం ఏంటంటే యువకులకు ఆలోచన శక్తి తక్కువ ఉన్నది, అనుభవజ్ఞులకు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, యువకులలో ఆవేశం మాత్రమే ఉంటుంది అన్న దానిపైన మీ సమాధానం? లేదండి. ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేశారు ఆర్థిక మంత్రిగా. కానీ సీఎంగా వచ్చేసరికి వాళ్ళ ఆలోచనలు అనేటివి అప్పుడే రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. రోషయ్య గారు వచ్చిన స్టార్టింగ్లోనే దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ అనుభవం, అతని అనుభవం ఏమైంది ఆ పరిస్థితుల్లో. సో యువత అయితే చురుగ్గా ఆలోచించి, అంటే ఏ సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఆలోచించాలి వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం. సో యువత అవసరం కంపల్సరీ ఉంది. సో రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ యువత రాజకీయాల్లో పెను మార్పులు కోరుకుంటున్నారు. వారికి కూడా అవకాశాలు వస్తే రాజకీయాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మరికొందరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. చెప్పండి. మైపాల్ గారు, ఎక్కడండి మీది? ఎవరు? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. ఓకే. యువత రాజకీయాల్లోకి రావడం గురించి మీరు ఏమంటారు? రావాల్సిన అవసరం ఉందా? అవునండి, యువత అవసరం మన భారతదేశంలో చాలా వరకు ఉన్నది. యువత లేకుండా మన భారతదేశం చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే మన వంశీ గారు చెప్పినట్టు అంత కరెక్ట్ గా జరుగుతున్నది. ఎక్కువ శాతం ప్రపంచ జనాభాలో యువత ఎక్కువ శాతం ఉన్న దేశం మనది. మన గవర్నమెంట్ గాని మన నాయకులు గాని యూత్ ను సరిగా ఉపయోగించుకోవడం లేదు అనే ప్రశ్నకు మీ సమాధానం ఏమంటారు? కరెక్ట్ గా ఉపయోగించుకోవట్లేదా? యూత్ కి అవకాశాలు ఇవ్వడం లేదా? యూత్ నిర్వీర్యం చేస్తున్నారు అనే వాదన గురించి? అవునండి, ఇప్పుడు భారతదేశంలో యూత్ ను ఎలా అంటే కొన్ని చెడు మార్గాలు ఈ రాజకీయ నాయకులే చూపుతున్నారండి. ఎలా అంటే సినిమాలు, మందు. ఇప్పుడు ఏంటండి, రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వస్తే మందు ప్యాకెట్లు అవి ఇవి, ఎలక్షన్స్ కి మాత్రం యూత్ కావాలి కానీ రాజకీయాలకు మాత్రం యూత్ వద్దు. అవునా కదండి? ఓకే. ఇక్కడ ఒక అబ్బాయి ముసిముసి నవ్వులతోనే, చిరునవ్వులతోనే చాలా అతన్ని అడుగుదాము. ఇప్పుడు రాజకీయాల్లో మద్యము, మందు ఇవన్నీ పంచడం వల్లనే సాధ్యం అంటారు. ఇటువంటి లేకుండా మనం రాజకీయాలు చేయలేమంటారా? తప్పకుండా అండి, తప్పకుండా చేయొచ్చు. రాజకీయం ఇప్పటి వరకు వంశపారపర్యమైన రాజకీయాలు మాత్రమే జరిగాయి. సో ఇప్పుడు మనం వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సో కంపల్సరీ యువత అనేది రాజకీయాలకి రావాలి. ఇప్పుడున్న ఆలోచన ధోరణి ప్రకారం యువత వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళ ఆలోచన ప్రకారమే పరిపాలన జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే మన దేశం ఎంతో బాగుపడుతుందండి. ఇప్పుడున్న రాజకీయాలలో మీరు ఎవరినన్నా సమర్థిస్తారా? ఇప్పుడున్న నాయకులలో కొంతమంది యువ నాయకులు ఉన్నారండి. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ వాళ్ళ వంతు వాళ్ళ సాయం బాగానే చేస్తున్నారు. డెవలప్మెంట్ వాళ్ళ ఏరియాలలో కనబడుతుంది. సో వాళ్ళలాగానే ప్రతి ఒక్కరూ మన ఏమంటారు డెవలప్మెంట్ మీద దృష్టి సారించాలి.
ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు రాజకీయాలకు వస్తే ఏం చేయదలుచుకున్నారు? అందరు అంటున్నాం మీరు సేవ సేవ అంటున్నారు. ఇప్పుడు నాయకులను అడిగితే మేము చేసేది సేవ కదా, మేము చేయకుండా ఇక్కడ సేవ ఎవరు చేస్తున్నారు? వాళ్ళే ఒకవేళ రాజకీయాలకు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి వాళ్ళని అడగండి అని అంటున్నారు. మీరు రాజకీయాలకు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, ఈ సిస్టమ్ కాదు, ఏది కాదండి. ఫస్ట్ మారాల్సింది ప్రజలు. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా కంట్రీలో మార్పు వస్తుందండి. నేను యువత మాత్రమే రాజకీయాల్లోకి రావాలి అనట్లేదు, కానీ రాజకీయానికి యువతతో ఎంతో అవసరం ఉంది, ఎంతో ప్రయోజనం ఉంది. ఈ దేశాభివృద్ధి కూడా యువతపై ఆధారపడి ఉంది అని నొక్కి ఒక్కాడిస్తున్నాను నేను. ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీరు ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనుకో, మీ ప్రాంతానికి మీరు మొదటగా మీరు ఏం చేయదలుచుకున్నారు? తప్పకుండా ఫస్ట్ మనకు కావాల్సిన నిధులు ఎలా వస్తున్నాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, మామూలుగా దాన్ని మధ్యలో ఉన్న వాళ్లకు వెళ్లకుండా డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళడానికి గల అవసరాలు ఏంటి, అంటే మనం జాగ్రత్తలు ఏంటి అనేది తీసుకోవాలి. అంటే we have to provide the security for the fund. ఇప్పుడు కొన్ని గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు, మాకు ఇక్కడ నాయకులు ఎలక్షన్ల టైంలో మాత్రమే కనబడుతున్నారు, మళ్ళీ 5 ఏళ్ల వరకే ఆ నాయకుడు అనేవాడు కనబడటం లేదు. అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతన్ని మనం సార్ దండాలు నమస్తే అని అంటే కానీ ఆయన పర్మిషన్ దొరకట్లేదు. దీని గురించి మీరు నాయకుడు అందుబాటులో ఉండాలి లేదా చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు సే లైక్ దట్ అండి. ఖచ్చితంగా ఇక్కడ తప్పు ప్రజలదే. ఎలక్షన్స్ అప్పుడు కనబడతారు, ఓటుకు 500, 1000 ప్రజలే తీసుకుంటారు. సో మాకు ఈ అవసరం కావాలని పోయినప్పుడు ఎందుకు చేస్తారా అండి? ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు ఎలక్షన్స్ కోసం, ఆ ₹1,00,00,000 సంపాదించుకోవడానికే చూస్తాడు కంపల్సరీ రాజకీయ నాయకుడు. అంటే ఇక్కడ తప్పు రాజకీయ నాయకుడిది కాదండి, తీసుకున్న ప్రజలది. ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో, అంటే మనీ తీసుకోకుండా ఓటేస్తారో, సో అప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు తప్పకుండా ఆ వాడు ఖర్చు పెట్టిన డబ్బు గురించి కాకుండా కంపల్సరీ ప్రజలకు నా మీద అభిమానంతో వేసారు వీళ్ళు ఓట్లు, అభిమానంతో కంపల్సరీ ఎవరైనా కరిగిపోవాల్సిందే అండి. ఖచ్చితంగా అప్పుడు అతనికే ఎన్నుకుంటారు, అతనికి కూడా అభిమానం ఉంటుంది, ప్రజలకు ఏదో చేయాలని ఉంటుంది, కంపల్సరీ అప్పుడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ నాయకులు అనేవాళ్ళు మీరు ఎలక్షన్లో ఓటేసేటప్పుడు జనాలు ఒక మనవాడనో, మన ప్రాంతీయం వాడనో, లేకుంటే మన కులమస్తుడనో, లేకుంటే మన మతస్థుడో అని చూడకుండా మీరు ఓటును, ఈ ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించింది, ఆ ఓటు హక్కును అనేది సక్రమంగా వినియోగించుకోండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు మనకు జనరల్ ఎలక్షన్లు ముందటున్నాయి. మీరు ఒక మద్యంకో, మందుకో, లేకుంటే డబ్బులకో అమ్ముడు పోకుండా మీ ఓటును సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఉపయోగించుకోండి. అంతేగాని మీరు ఓటును లంచం తీసుకొని ఓటు మాత్రం వేయకండి. ఎందుకంటే మీరు లంచం తీసుకుంటే ఇచ్చే డబ్బులు మీకు ఒక్క రోజుకు మాత్రమే ఉపయోగపడతాయేమో, కానీ మీరు మీ తర్వాత మీరు ఆ ఓటును అమ్ముకుంటే ఆ 5 సంవత్సరాలు మీరు అతన్ని మోసపోతారు, ఎటువంటి అభివృద్ధి జరగదు, మీకు ధైర్యం ఉండదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు పలానా పని చేయమనంటే అతన్ని మీకు అడిగే హక్కు కోల్పోతారు. ఇప్పుడు మనం ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు, తనతో మాట్లాడదాం. ఓటుకు నోటు అనే ఒక నినాదాన్ని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఒక పార్టీ మాత్రమే, మనం చాలా 60 ఇప్పటి వరకు ఉన్న స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఒక ప్రాంతం, ఒక పార్టీ మాత్రమే మెజారిటీగా పరిపాలించింది. అటువంటి పార్టీ ఇప్పుడు అభివృద్ధి అనేది ఏ ప్రాతిపదికన జరుగుతుంది అని భావించాలి ఓటు వేసే ఓటరు. ఓకే, మీరు చెప్పిందని ఓటుకు నోటు అన్నది అది ఇంతవరకు జరిగినది. ఇక ముందు కూడా అది ఏంటంటే ప్రజల చేతిలో ఉన్నది, అది ఇచ్చే నాయకుల చేతిలో ఉంది. అలాంటి నాయకులను మనం ఎక్కువ చేయొద్దు, ప్రోత్సహించకూడదు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఇది ఇంకొకటి ఏంటంటే మన రాజకీయ నాయకుల్లో వారసత్వం ఎక్కువ అయిపోతుందండి. ఇది రాజుల కాలం నాటి వారసత్వం రాబోయే తరంలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే వారసత్వంని మనం సపోర్ట్ చేయకూడదండి. ఇప్పుడు కాంగ్రెస్ లో చూసుకుంటే మనం సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఇలా నెహ్రూ కానుంచి ఇలా వస్తూనే ఉన్నాయి. సో అలా కూడా కాంగ్రెస్ లో కొత్త నాయకులు ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ ను మీరు అది చేశారండి. కానీ మన్మోహన్ సింగ్ ఏంటంటే ఒక తోలు బొమ్మలాగా నిల్చున్నాడే, ఊపితే సోనియా గాంధీ చెప్పినట్టే వింటున్నాడు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు మనం ఎక్కువ ప్రోత్సహించకూడదు. సరేనా అండి? ఓకే ఓకే, బాగానే మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం
పార్టీలో ఓటు గురించి ప్రజలు ఓటును కొనుక్కోవడం వల్ల ఎంత నష్టపోతారు అనేది దాని గురించి వీళ్ళు చర్చించారు. అయితే అసలు నాయకత్వం అనేది ఇప్పుడు మంచి మంచి లీడర్స్, మంచి లీడర్స్కి డబ్బులు లేని లీడర్స్ ఉన్నారు, మంచి చేయాలన్న ఉద్దేశం కొద్దీ తపన కొద్దీ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తుల దగ్గర మనీ లేకపోవడం వల్ల వారు ప్రజా సేవలో చేద్దామంటే వాళ్ళకి అవకాశం రావడం లేదన్నట్టు. దీనికి ప్రధాన కారణం ప్రజలు. సమస్య అంతా ప్రజలతోనే ఉన్నది. ప్రజలు అనేది ఆలోచించి, ప్రజలు కాదు సార్ ఇక్కడ మెయిన్ వచ్చింది డబ్బు లేకుంటే ప్రజలు ఎంత మంచి వారసత్వం, ఎంత మంచి రాజకీయ తత్వాలు ఉన్నా కానీ మీరు మాట్లాడేది న్యాయంగా లేదు. ఏంటంటే డబ్బు అనేది మనకు అవసరం మాత్రమే. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది కంపల్సరీ కావాల్సింది. వంశీ గారు, నేను ఒక్క నిమిషం మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఇక్కడ డబ్బు అనే విషయం గురించి మనం పక్కన పెడదాం. ఇప్పుడు ప్రజల గురించి, మనకు నాయకులు తక్కువ మంది ఉన్నారు, మనం ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. సో మనం ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటేనే ఒక లీడర్ వస్తాడు. ఆ లీడర్ రావాలంటే మనం ఓట్లు అనేది మెజారిటీ పీపుల్ ఇస్తేనే అతను లీడర్ అవుతాడు. అంటే ఆలోచన విధానం అనేది ప్రజల్లో మార్పు అనేది వచ్చినప్పుడు లీడర్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తాడు, మంచి లీడర్. సో ప్రజలు ఇప్పుడు పార్టీలు ఆటోమేటిక్గా మీకు డబ్బు మద్యం అనేది పంచిపెడతాయి. మీరు పార్టీలో తిప్పుకున్న రోజులు అవసరానికి మీకు తిప్పుకుంటారు, కానీ మీతోని పని చేయించుకోవడానికి మాత్రం వాళ్ళు ఎవరు మీరు తిరగాల్సి ఉంటుంది తర్వాత. అందుకే ఏంటంటే మీరు డబ్బున్న పరపతి ఉన్న నాయకుడు కాదు, ఒక మంచి వ్యక్తిని మన ప్రాంతంలో అయినా పర్లేదు, మంచి వ్యక్తి ఇతడు మనకు డబ్బు లేకపోయినా పంచి పెట్టకపోయినా మనకు సమస్యలను అర్థం చేసుకుంటాడు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు. ఎన్నికల వాగ్దానం అంటే నోటికి ఇష్టమైనట్టు ఇంటికి ఏది పడితే అది చెప్పేసి తర్వాత ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు కాకుండా, యాంకర్ మాట్లాడేనా ఇవి నాకు అర్థం కాదు. మాట్లాడితే ఇక్కడికి వచ్చిన ఇట్లా ఇప్పుడు మనం అది యూట్యూబ్ లో పెట్టేది మేము అడిగేది ఒకటి కాదు. ఇక్కడ మేము చెప్పేది ఒకటే అండి. చెప్పండి. ఇప్పుడు డెబ్యూట్ అని పిలిచారండి, మీరు పిలిచినప్పుడు యాంకర్ మాట్లాడతారా, వచ్చిన అధికారులు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. యాంకర్ మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ గారు వచ్చారండి. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చర్చను కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ సంపత్ గారు మీరు చెప్పండి, ఇక్కడ ముగ్గురు యువ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. ఇస్తాం ఇప్పుడు ఇస్తాం. ఒక్క నిమిషం. సభ్యులు కొంచెం లోడ్ బడ్జెట్ అర్థం చేసుకోండి. ఛాయలు ఇట్లా లేవు. ఇది యువ నాయకులు అవమానపరిచినట్టు. మేము ఇప్పుడు చెప్పండి కుమార్ గారు, మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రాజకీయాలు అది కాదా, నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రభుత్వం ఏర్పడుతుందా? ప్రజలకు న్యాయం జరుగుతుందా? తప్పకుండా అండి. సెంట్రల్ లో బీజేపీ వస్తుంది, మన తెలంగాణ పక్క మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకు యువత రాజకీయాలకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ కంపల్సరీ ముందు రోజులు మనకు బంగారు బాట వేసుకునే రోజు వస్తుందండి. అందులో ఎలాంటి సందేహం లేదండి. నాయకత్వ మార్పిడిపై మీ ఆలోచన? ఇప్పుడున్న నాయకులు సరిపోతారు అనుకుంటారా? కొత్త నాయకత్వం రావాలనుకుంటున్నారు? తప్పకుండా కొత్త నాయకులు రావాల్సిందే అండి. ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం తోలాల్సిందే, పక్కన తోలాల్సిందే. సో కంపల్సరీ యువ నాయకులు రావాల్సిందే. మన యొక్క దేశాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిందే. ఓకే, మీరు యువకులను ఉత్తేజపరిచే విధంగా మీరు వాళ్ళ ఉత్తేజం కలిగించారు, ఉత్సాహం, ఆలోచనలు అనేవి వాళ్ళ పరిధి పెరిగేలాగా ఎలా చేయదలుచుకున్నారు మీరు? చేసేదేముందా, ప్రజల్లో చైతన్యం రావాలి, ఎవరిదాళ్ళు ఆలోచించాలి. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు 70% యూత్ అన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు డిగ్రీ చేసారండి. డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మినిమం కామన్ సెన్స్ ఎవరైనా సరే కోరుకుంటారండి. ఇప్పుడు జరుగుతున్న కరప్షన్ గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్పెషల్గా మనం చెప్పాల్సింది కూడా ఏం లేదు. ఇక్కడ ఒక్క నిమిషం, నేను యాంకర్ అయినా కూడా ఒక 2 నిమిషాలు నేను స్పెషల్ గా మాట్లాడదలుచుకున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ పెట్రోల్ ధరలు, మాట్లాడండి. సంపత్ గారు ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచుకుంటా పోతున్నారు. వంశీ గారు ఇక్కడ మీరు
నేను టీవీ నైన్ ఫోన్ చేస్తే బాత్రూమ్ నుండి ప్యాంట్ వేసుకోకుండా లుంగి కట్టుకుని వచ్చానండి. ఇదేనండి మీరు చేసేది. ఓకేనండి. ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతుంది, సిలిండర్ ధరలు పెంచుకుంటూ పోతుంది. ఏమన్నా అంటే అక్కడే ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. ఇంకా నీకు చూస్తుంటే ఇక్కడ చాలా స్కామ్లు బయటపడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పనితీరుపై మీ అభిప్రాయం? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటండి పూర్తిగా పరిపాలన పూర్తిగా విఫలమైందండి. సో ఇప్పుడు పాకిస్తాన్ లో చూసుకుంటే 30 రూపాయలు పెట్రోల్, 30 రూపాయలు లీటర్ అండి. మన ఇండియాలో 80 రూపాయలు. సో సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించాలి. కంపల్సరీ మనకు న్యాయం జరగాలండి. పరిపాలనలో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందండి. వంశీ గారు, ఈ పెట్రోల్ ధరలు పెరగడం గురించి మీ అభిప్రాయం? సామాన్యుడికి కిరోసిన్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా గత 10 ఏళ్లలో చాలా పెరిగాయి. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. మనం ఒకటి కామన్ గా మాట్లాడుకోవాల్సింది ఉందండి. గట్టిగా మాట్లాడండి. ఇది ఏదైనా కూడా తీసుకుపోయి గవర్నమెంట్ ఇది చేయలేదు, గవర్నమెంట్ అది చేయలేదు అంటున్నాం, కానీ ఫారిన్ దేశాలలో చూసుకుంటే మామూలుగా మనకు కార్లు, బైక్లే కాకుండా సైకిల్ కూడా యూజ్ చేస్తారు. ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ సంస్థలో కూడా ప్రతి వాళ్ళు సైకిల్తో రావాలని ఒకటి ప్రతిపాదించారు. ఒకటి ఏంటంటే ఒక్కరు వెళ్ళినా కూడా కార్లో వెళ్తే పెట్రోల్ ధరలు పెరిగాయి. నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ తప్పు ఏమన్నా అంటే గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ఏం చేస్తుందా నాకు అర్థం కాదు. పెట్రోల్ ధరలు పెరిగినాక అది ఎట్లా పెరుగుతుంది? వంశీ గారు, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, కార్లు ఉన్న వాళ్ళు సైకిల్ మీద జనాలు కూడా చాలా బాగా చెప్తున్నారు. కానీ ఒక ఊర్లో కార్లు ఉన్న వ్యక్తి చాలా తక్కువ ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, కార్లు ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి స్కామ్లు ఎవడు ఏమంటున్నారండి? స్కామ్లు ఎందుకు జరుగుతున్నాయి? వంశీ గారు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు చైనా మనకంటే పెద్ద దేశం అండి. మనకంటే పెద్ద దేశం, జనాభాలో కూడా మనకంటే ఎక్కువ ఉన్నారండి. సో చైనాలో ప్రతి ఒక్కరికి కారు ఉంటుందండి. సో వాళ్ళకి పెట్రోల్ ఎందుకు తక్కువ ఉంది రేటు? సో దానికి దీనికి కంపారిజన్ ఉంది. ఒక్క నిమిషం, నువ్వు చెప్పండి ఇప్పుడు మీ యొక్క ఉద్దేశం. ఏం లేదండి, మనం ప్రతి దాన్ని గవర్నమెంట్ ఇది చేయలేదు అది చేయలేదు అని అనడం సమంజసం కాదు. తప్పకుండా ప్రజలది కూడా తప్పు ఉంటది. ప్రజలు తప్పు ఉంది కాబట్టే దేశం ఈ పరిస్థితులు ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, మొదటిసారి కాంగ్రెస్ ఎన్నుకున్నప్పుడే అవినీతి పరులు చాలా మంది బయటపడ్డారు. రెండోసారి కూడా కాంగ్రెస్ గెలవడానికి కారణం డబ్బు కాక ఇంకేదో అంటారు. అంటే ప్రజల దగ్గరనే తప్పు ఉంది, డబ్బు తీసుకొని ఓటేశారు. డ్యామ్ షూర్ గా చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చే ఇప్పటికీ గెలుస్తున్నాడు తప్ప, డబ్బు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కుక్క కూడా కానది. నేను టీవీ సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ లో పెడుతున్నావు, నువ్వు జాగ్రత్త. ఓకేనండి. ఇప్పుడు మీరు డబ్బులు ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ అనేది పెద్దలను సపోర్ట్ చేస్తున్నది, పెద్దలకు మద్దతు ఇస్తున్నది. ఇటువంటి స్కాములు చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం, అలాగే ప్రజలపైన కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు విపరీతంగా పెంచుకుంటా సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ఈ గవర్నమెంట్ అనేది పెద్దలను, అట్లా అవినీతి పరులను సపోర్ట్ చేయకుండా సామాన్యుడికి ఉపయోగకరమైన పనులు చేస్తే లాభదాయకమని కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ డిబేట్ ముగిసింది. కెమెరామెన్ కుమార్తో V6 TV. అంత దూరంలో